వర్ధిల్లాలి మున్సిపల్ కార్మికుల ఐక్యత. ఇవ్వాలి పెండింగ్ జీతాలు వెంటనే, ఇవ్వాలి పెండింగ్ జీతాలు వెంటనే, ఇవ్వాలి పెండింగ్. వర్ధిల్లాలి మున్సిపల్ కార్మికుల ఐక్యత. ఇవ్వాలి పెండింగ్ జీతాలు వెంటనే, ఇవ్వాలి పెండింగ్ జీతాలు వెంటనే, ఇవ్వాలి పెండింగ్ జీతాలు వెంటనే, ఇవ్వాలి పెండింగ్ జీతాలు వెంటనే. మున్సిపల్ కార్మికుల ఐక్యత. వర్ధిల్లాలి కల్లూరు మున్సిపల్ కార్మికుల ఐక్యత. వర్ధిల్లాలి కల్లూరు మున్సిపల్ కార్మికుల ఐక్యత. ఇవ్వాలి పెండింగ్ వేతనాలు వెంటనే, పెండింగ్ వేతనాలు వెంటనే. జీవో నెంబర్ 60 ప్రకారం వేతనాలను వెంటనే, జీవో నెంబర్ 60 ప్రకారం జీతాలు వెంటనే. వర్ధిల్లాలి ఏఐటీయూసీ, వర్ధిల్లాలి ఏఐటీయూసీ, వర్ధిల్లాలి ఏఐటీయూసీ. కార్మికుల ఐక్యత, మున్సిపల్ కార్మికుల ఐక్యత, మున్సిపల్ కార్మికుల ఐక్యత. ఇవ్వాలి పెండింగ్ వేతనాలు వెంటనే, పెండింగ్ వేతనాలు వెంటనే, పెండింగ్ వేతనాలు వెంటనే, పెండింగ్ వేతనాలు వెంటనే. రామకృష్ణ, ఏఐటీసీ ఖమ్మం జిల్లా ఉపాధ్యక్షుడిగా మాట్లాడుతూ ఉన్నాను. గత 3 రోజులుగా కల్లూరు మున్సిపాలిటీలో పనిచేస్తున్నటువంటి కార్మిక సోదరిమణులు అలాగే స్టాఫ్ వర్కర్స్ కూడా ఇవాళ సమ్మెలో ఉన్నారు. ఈ సమ్మెకి ప్రధాన కారణం గత 9 నెలలుగా వాళ్ళ జీతాలు రాక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఈ యొక్క జీతాల కోసం అనేక దఫాలుగా మరి సమ్మె నోటీస్ ఇచ్చినప్పటికీ కూడా 3 నెలల కాలంలో అనేక దఫాలుగా చర్చలు జరిపి ఇదిగో వేస్తాం అదిగో వేస్తామని చెప్తా ఉన్నారు తప్ప కాలయాపన చేస్తున్నారు తప్ప ఫైలు ముందుకు కదలట్లేదు. కాబట్టి విధి లేని పరిస్థితుల్లో ఇలా కార్మికులంతా కూడా రోడ్లపైకి వచ్చి టెంట్ కింద కూర్చునే పరిస్థితి ఏర్పడదు. కాబట్టి ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రెవెన్యూ మినిస్టర్గా ఉన్నటువంటి పొంగులేటి శ్రీనన్న గారు తక్షణమే కల్లూరు మున్సిపాలిటీకి నిధులు విడిచి వారిని ఆదుకోవాల్సినటువంటి పరిస్థితి ఉందని తెలియజేస్తా ఉన్నాం. అట్లాగే స్థానిక శాసనసభ్యురాలు మట్టా రాఘమయ్య దయానంద్ గారు మేడం గారు కూడా చొరవ తీసుకొని కలెక్టర్ గారితో కనుక అలాగే చీఫ్ సెక్రటరీ గారితో మాట్లాడి ఈ యొక్క కార్మికులకు రావాల్సినటువంటి బకాయిల్ని తక్షణమే ఒకే విడతలో 9 నెలల వేతనం ఇవ్వాలనేది అలాగే జీవో 60 ప్రకారం జీతాలు కూడా పెంచాలనేది మేము ఏఐటీసీగా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. నుంచి చెత్త ఎక్కడిదక్కడ పెరిగిపోయింది. ఇప్పుడు దాని గురించి మీరేం చర్య తీసుకుంటున్నారు? నేను ఇప్పుడే తీసుకోవడం జరిగింది. మా లోకల్గా ఉన్న వాళ్ళ మీద మా స్టాఫ్తో కూడా వేరే కొంత ఎక్కడైతే ఇప్పుడు ఇబ్బందికరమైన పరిస్థితి ఉందో బయట నుంచి అయినా తీసుకొని చేద్దామని నిర్ణయించుకున్నాం. వాళ్ళతో కూడా మేము మాట్లాడితే 2 నెలల వేతనాలు ఇవ్వడానికి ఫైల్ సిద్ధంగా ఉంది. ఇమీడియట్గా వాళ్ళకి 2 నెలల వేతనాలు ఇచ్చేసి మిగతా వాటికి కూడా హామీ ఇచ్చుకుంటూ ఒక 1 మంత్ లోపల పూర్తి స్థాయిలో వేతనాలు చెల్లించే విధంగా చూసుకుంటాం. ఇప్పుడైతే ప్రజెంట్ అయితే ఈరోజు ఆ చెత్త తొలగించే కార్యక్రమం ఏమైనా చేయగలుగుతున్నారా? అదే వేరే బయట నుంచి లేబర్ని ఎంగేజ్ చేసుకుంటున్నాం. వీళ్ళతో కూడా మాట్లాడి ఈ 1 or 2 నెక్స్ట్ ఈ రోజులో ఏదో ఒకటి సాయంత్రం వరకు నిర్ణయం తీసుకొని దాని ప్రకారం. థ్యాంక్ యూ.